అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం జొన్నలగడ్డ మార్కండేయులు గారు రచించిన మంచి అత్త మంచి కోడలు అనే కథను విందాం. ఈ కథ ఫిబ్రవరి 1996 చందమామలో ప్రచురింపబడింది. కట్టునాగారం అనే గ్రామంలో పుల్లయ్య అనేవాడు ఉండేవాడు. వాడికి కొత్తగా పెళ్ళయింది. పెళ్ళైన వారం లోపలే ఆషాఢమాసం జొరబడింది. అత్తాకోడలు అత్తా అల్లుడు ఆషాఢమాసంలో ఒకే ఇంటి గడప దాటకూడదు కనుక పుల్లయ్య భార్యను పుట్టింట్లోనే వదిలేసి ఆషాఢమాసం ఎప్పుడు వెళ్ళిపోతుందా అని ఎదురు చూడసాగాడు. అలా ఆషాఢం వెళ్ళి శ్రావణం రాగానే తండ్రి పుల్లయ్యను పిలిచి, ఒరే స్వయం పాకం పట్టుకొని శాస్త్రుల గారింటికి వెళ్ళి ముహూర్తం పెట్టించుకునిరా, శ్రావణ తగువు పుచ్చుకొని మీ అమ్మ వస్తుంది, ఇద్దరూ కలిసి వెళ్ళి మీ అత్తవారింట్లో నుంచి నీ భార్యను మన ఇంటికి తీసుకురండి అని చెప్పాడు. పుల్లయ్య తల్లి వాడికి ఒక పళ్ళెల్లో సేరు బియ్యం, 2 అరటికాయలు, కొద్దిగా ఉప్పు, చింతపండు సర్ది ఇచ్చింది. స్వయం పాకం పుచ్చుకొని వాడు పురోహితుడింటికి వెళ్ళాడు. వాడొచ్చిన సంగతి తెలుసుకుని పురోహితుడు స్వయం పాకం లోపల పెట్టించి వాడు అందులో దక్షిణ ఏమీ పెట్టలేదు అని మనసులో గింజుకున్నాడు. అయితే ఆయన పైకి మాత్రం, ఒరే పుల్లయ్య, కొత్తగా పెళ్ళైన వాడివి, ఏం చేసేది, ఇంకా ఒక అరగంట వరకు దుర్ముహూర్తం ఉంది, అది వెళ్ళిపోయేదాకా నేను పంచాంగం ముట్టుకోను. ఒక పని చెయ్యి, పెరట్లో కాకర తీగ నేల మీద పాకేస్తున్నది, అరగంట సేపు ఊరికినే కూర్చునే బదులు ఇంటి దగ్గర తొందర పని లేకపోతే కాస్త దానికి పందిరి వేసిపెట్టు, అరగంట గడిచాక నీకు ముహూర్తం పెట్టిస్తాను అన్నాడు. పుల్లయ్య చేసేది లేక పెరట్లోకి వెళ్ళి కాకర తీగ పందిరి వేసే ప్రయత్నం ప్రారంభించాడు. ఆ సమయంలో పురోహితుడి భార్య దేవుడి పూజకు గాను పంచపాత్ర, ఉద్ధరణ, మరికొన్ని చిన్న పాత్రలు కడుగుతున్నది. ఆమె పుల్లయ్యను చూసి, పెళ్ళాన్ని తీసుకొచ్చాక ఆవిడ మీ అమ్మకు కాస్త సేవ చేసేలా చూడు, నా కోడలు ఉంది ఎందుకు, మీ శాస్త్రులు గారు తన చెల్లెల కూతురని పట్టలేని అభిమానం కొద్దీ కోడలుగా తెచ్చుకున్నారు. ఆ మహారాణి గారు నన్ను పూచిక పుల్ల కింద జమ కడుతున్నది అన్నది. పుల్లయ్య ఏదో అనబోయేంతలో పురోహితుడి కోడలు పెరట్లోకి వచ్చింది. ఆమె వంట పనిలో ఉండటం వల్ల చేతిలో ఒక పొడవాటి గరిటె ఉన్నది. ఆమె దాన్ని అటూ ఇటూ తిప్పుతూ, ఎంత చెడ్డ మేనత్తవి కదా అని నేను చాలా వరకు అణిగిమణిగి ఉంటున్నాను, గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలి, మన ఇంటి గొడవలు ఇతరులతో చెప్పడం ఎందుకు అన్నది గట్టిగా. ఆ తర్వాత అత్తాకోడళ్ళిద్దరూ మాట అనుకుంటూనే ఎవరి పనులు వాళ్ళు శ్రద్ధగా చేసుకోసాగారు. అయితే ఈ గొడవ వింటున్న పుల్లయ్యకు మాత్రం ఈ తంతు రేపటి నుంచి తన ఇంట్లో కూడా ప్రారంభం అవుతుందేమో అని బెంగ పట్టుకున్నది. కాకరతీగకు పందిరి వేసే పని పూర్తిగానే పుల్లయ్య పురోహితుడి దగ్గరకు వెళ్ళాడు. ఆయన వాడితో, ఇదిగో ముహూర్తం పెట్టాను, అది సరే, వరలక్ష్మి వ్రతానికి నీ భార్యకు చీర బంగారం పట్టుకెళ్ళడం కాదు, బ్రాహ్మణుడికి దక్షిణ ఇవ్వడం నేర్చుకో అని తనకు దక్షిణ ఇవ్వలేదన్న ఉక్రోషాన్ని బయటపెట్టాడు. ఆ మన్నాడు పుల్లయ్య తల్లిని వెంట పెట్టుకుని అత్తవారింటికి వెళ్ళాడు. వియ్యాల వారింట జరిగిన మర్యాదలకు తల్లి చాలా సంతోషించింది. వరలక్ష్మి వ్రతం అయిపోగానే పురోహితుడు నిర్ణయించిన రోజున కోడల్ని వెంట పెట్టుకుని ఇద్దరూ సంతోషంగా తమ గ్రామం చేరారు. పుల్లయ్యకు రోజులు బాగా గడిచిపోతున్నాయి. వంట పని, ఇంటి పనుల్లో చురుగ్గా ఉంది. పుల్లయ్య భార్య అత్తగారి మెప్పు పొందింది. అత్త భర్తతో, కొంచెమంత కూతురుంటే మంచం మీదే కూడన్నారు, కానీ కూతురు మన సొంతం కాదు, భగవంతుడి దయ వల్ల నాకు మంచి కోడలు దొరికింది, కన్న కూతురులా కోడలు నన్ను బాగా చూసుకుంటున్నది అనేది. ఇలా ఉండగా కొత్త కోడల్ని చూడటానికని రామాపురం నుంచి పుల్లయ్య తల్లి చెల్లెలైన లక్ష్మమ్మ వచ్చింది. ఆమెతో పుల్లయ్య తల్లి తన కోడలి పనితనం గురించి గొప్పగా చెప్పింది. ఆ మాట నిజమన్నట్టుగా కోడలు లక్ష్మమ్మను విపరీతంగా గౌరవించి మర్యాదలు చేసింది. తన అక్క అన్నింటికీ కోడల మీద ఆధారపడిపోవడంతో లక్ష్మమ్మ పూర్వంగా చనువుగా ఇంట్లో మసలలేకపోయింది. ఆ కారణంగా ఆమెకు పుల్లయ్య భార్య మీద అసూయ లాంటిది కలిగింది. లక్ష్మమ్మ వెళ్ళిపోయేటప్పుడు పుల్లయ్య తల్లితో, అక్క, నిన్ను చూస్తే జాలేస్తున్నది, బావగాని నీ కొడుకు గాని నిన్ను పట్టించుకోవడం లేదు, అందరూ నీ కోడలికి బ్రహ్మరథం పడుతున్నారు, ఇక ఈ ఇంట్లో నీ పెత్తనం పోయినట్లే, ఊడగొట్టిన మంచం కొడులా పాపం మూలన పడ్డావు అన్నది. చెల్లెలు వెళ్ళిపోయాక పుల్లయ్య తల్లి ఆమె అన్న మాటల గురించే ఆలోచించసాగింది. స్నానం చేయటం, భోజనం చేయటం, ఆఖరికి పొలం వెళ్లే విషయంలో కూడా భర్త కొడుకు కోడలికే చెప్పడం ఇప్పుడు ఆమెకు అవమానంగా తోచసాగాయి. ఈ స్థితిలో ఒకనాడు చాకిరేవుకు ఉతికేందుకు బట్టలు తీసుకెళ్లడానికి ముసలి గౌరమ్మ వచ్చింది. పుల్లమ్మ ఆవిడతో ఏదో చెప్పబోయేసరికి కృష్ణారామ అనుకుంటూ కూర్చోక,
ఎందుకమ్మా నీకు ఈ ఇంటి వ్యవహారాలన్నీ? కోడలు గారిని పిలవండి, ఆవిడే చూసుకుంటారు అంది గౌరమ్మ. దానితో పుల్లయ్య తల్లికి తన ఇంటి పెత్తనమంతా కోడలు లాగేసిందన్నంత బాధ కలిగి క్రమంగా ఆమెలో మార్పు వచ్చింది. ఇంటి పెత్తనమంతా తానే చెలాయించాలన్న తపనతో ఆమె కోడలు చేసే పనుల్లో తప్పులు వెతకడం మొదలుపెట్టింది. ఇష్టం లేని మొగుడు ఈలకూరలో ఉప్పెక్కువైందని కొట్టాడన్నంత సామెతగా ప్రతిదానికి వంకలు పేర్లు పెట్టడం ప్రారంభించింది. ఈ విధంగా అత్తాకోడళ్ల మధ్య సూటిపోటి మాటలు ప్రారంభమై ఇల్లంతా గొడవ గొడవగా తయారు కాసాగింది. ఇద్దరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు నేరాలు చెప్పి పుల్లయ్యకు మనశ్శాంతి లేకుండా చేశారు. పుల్లయ్య ఈ పోరు భరించలేక పొలం కాపలా వంకతో రాత్రిళ్ళు కూడా ఇంటికి రావడం మానేశాడు. పుల్లయ్య తండ్రి ఇది గమనించి కొడుకుతో, మీ పిన్ని వచ్చి వెళ్ళినప్పటి నుంచి మీ అమ్మ ఇలా తయారైంది. దానికి నేను బుద్ధి చెప్తాను. నేను చెప్పినట్లు చెయ్యి. నువ్వు నీ భార్య చెప్పిన మాటలే నమ్మినట్టు నటించు. మీ అమ్మను గట్టిగా కోప్పడు అంటూ చేయవలసిందేమిటో చెప్పాడు. ఆ రోజు పుల్లయ్య పొలం నుంచి ఇంటికి రాగానే తల్లి కోడలి మీద ఏదో నేరం చెప్పబోయింది. వెంటనే పుల్లయ్య కోపంగా, అది అన్నీ చేసి పెడుతూ ఉంటే సుఖంగా తిని కూర్చోక ఏవేవో గొడవలు తెస్తావెందుకు? ఇష్టం లేకపోతే చెప్పు, నా పెళ్ళాన్ని తీసుకొని ఎటుకైనా వెళ్ళిపోతాను. నాన్న ఇచ్చే ఓటా కూడా నాకు అక్కర్లేదు అన్నాడు. ఇది విని వాడి తల్లి మండిపడింది. దొడ్లో ఉన్న భర్త దగ్గరకు పరిగెత్తుకుపోయి, పెళ్ళాం వచ్చాక తల్లి అల్లం అవుతుందన్న మాట నిజమే అంటూ పుల్లయ్య అన్న మాటలు భర్తకు చెప్పింది. పుల్లయ్య తండ్రి కొడుకు వద్దకు వచ్చి, ఒరేయ్, పెళ్ళాన్ని అదుపులో పెట్టుకోలేని వాజమ్మ, పోతే పో, మీ అమ్మేమన్నా అంటే నేను ఊరుకోను అన్నాడు. అలా బుద్ధి చెప్పండి వెధవకి. నాకు మీరున్నారన్న సంగతి మర్చిపోయాడు పనికి మాలిన సన్యాసి అంది పుల్లయ్య తల్లి సంతోషంగా. పుల్లయ్య హేళనగా నవ్వాడు. నీకు నాన్న ఉన్నట్లే నీ కోడలికి రక్షణగా నేనున్నాను. నాన్న నిన్ను వెనకేసుకొస్తే పెళ్ళాం మాటలు విన్నట్టు కాదా? నాన్న నీ మాట వినాలి. నేను మాత్రం నీ కోడలి మాటలు పట్టించుకోకూడదు. ఆడా మగా కలిసికట్టుగా ఉంటేనే సంసారం. ఏదో నీ అత్తపెత్తనం పోయిందన్న భ్రమలో మాత్రం పడకు అన్నాడు. పుల్లయ్య మాటలు వినగానే తల్లికి తన తప్పు అర్థమైంది. ఆమె విచారంగా, ఒరే, పెత్తనం జారిపోయిందన్న చెప్పుడు మాటలు విని భ్రమపడ్డాను తప్ప, ఆలోచిస్తే నీ భార్య నన్ను కన్న తల్లిలా చూసుకుంటున్నది. అత్తగారిననే అహంకారం నా కళ్ళు కప్పింది అన్నది. కొంచెం దూరంలో ఉండి అంతా వింటున్న పుల్లయ్య భార్య అత్తమామలకు నమస్కరిస్తూ, ఏదో పెద్ద పెద్ద మాటలు ఒల్లిస్తున్నానని అనుకోకండి. తల్లి కేకలేస్తే బుద్ధి చెప్పింది అంటుంది లోకం. అదే అత్తగారు కేకలేస్తే ఆరడి పెడుతున్నదని చెప్పుకుంటారు. అత్త గట్టిగా కోపడినా తన మంచికే కోపడుతున్న నమ్మే కోడలిగా నా అత్తగారిలో మా అమ్మను చూసుకుంటాను అన్నది. ఆ తర్వాత నుంచి వాళ్ళిద్దరూ ఎంతో కలుపుకోలుగా ఉంటూ మంచి అత్త మంచి కోడలు అని నలుగురు చేత మెప్పు పొందారు. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.